హాయ్ అండి, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే లాస్ట్ వీడియో కంటిన్యూషను. యాక్చువల్లీ ఏమైందంటే పోవాలా వద్దా మిన్ను బర్త్డేకి, ఎందుకంటే కన్నయ్య వచ్చి 1 డేనే అయిందండి. పర్మిషన్ ఇస్తారో లేదో అనుకున్నాము, ఎందుకంటే ఫస్ట్ డే స్కూల్, అది కొత్తది కదా. నార్మల్ది అయితే ఏం అవ్వకపోదు, సో కొత్తది అయ్యింది కాబట్టి కొంచెం భయం ఉండే. సో మొత్తానికైతే అడిగేసాము, వెళ్ళమన్నారు. 2 డేస్ అంటే మండే బర్త్డే ఉంది, సాటర్డే ఈవినింగ్ బయలుదేరాము. నెక్స్ట్ డే సండే, మండే రోజు మా హస్బెండ్ ఒకరోజు లీవ్ పెట్టేసుకున్నారు. సో మళ్ళీ మండే ఈవినింగ్ వరకు బర్త్డే చేసుకొని మండే ఈవినింగ్ లేదంటే ట్యూస్డే నాన్న వచ్చేద్దామని ఇది ప్లాన్తో అయితే వెళ్ళిపోయాము. చాలా చీకటి అయింది. లాస్ట్ బస్ వచ్చేసి హైదరాబాద్ నుంచి నల్గొండకి 9:30కి ఏముంటుంది. సో లాస్ట్ అసలు ఏమైందంటే క్యాబ్ బుక్ చేసుకున్నాం కదా, అమ్మో ఆ డ్రైవర్కి అయితే దండం పెట్టాలండి. ఎంత ఫాస్ట్గా అంటే లేట్ అవుతుందని మా హస్బెండ్ ఫాస్ట్గా వెళ్ళమని చెప్పారు, అంతే. అసలు గాల్లో ప్రాణం తేలుతున్నట్టే ఉంది, లోపల కడుపులంతా. బేసిక్గానే నాకు కారు పడదు, అంత ఫాస్ట్ కారు ఎత్తేయడం వల్ల ఎన్నిసార్లు వామిటింగ్ చేసుకున్నానో. అసలు నేను ఎప్పుడు కారు దిగానో, ఎప్పుడు నల్గొండ బస్ ఎక్కానో, ఎప్పుడు నల్గొండలో దిగానో కూడా తెలియదు. ఏం ఆఫ్టర్నూన్ తినిపోయామా, నైట్ కూడా నేను లేట్ అవుతుంది అనేసి వెళ్ళాలా వద్దా అనే ఆలోచనతోటే మేము ఇంకేం తినలేదు, నేనైతే తినలేదు. ఇంకా వామిటింగ్ అయిపోయేసరికి అయితే అంతే అయ్యింది. ఇంకా ఏం తినలే. నైట్ ఇంటికి వెళ్ళేసరికి 1:30 అలా అయ్యిందండి పడుకొని. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వేడిగా టీ తాగి సెట్ అయిపోయానండి. ఇంట్లో మా ఇంట్లో చిట్టి కోడి పాపలు వచ్చాయి. ఇదైతే కోడి పిల్లలన్నిటిలో మంచి కొంటేది అన్నట్టు, అంటే ఎప్పుడు మీదనే ఉంటుంది, భలే బుజ్జిగా ఉంటాయి కదా. మా పిల్లలు అయితే పిస చేస్తున్నారు ఆ కోడి పిల్లల్ని. సో ఇంకా సండే రోజు అంతా ఏముంది, తినడము, రెస్ట్ తీసుకోవడము, తినడమే. నెక్స్ట్ డే బర్త్డే కాబట్టి సో ఇంకా కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. నెక్స్ట్ షాపింగ్కి అయితే వెళ్ళి డ్రెస్ తీసుకున్నాము. సో ఈ వ్లాగ్ వచ్చేసి 1 వీక్దండి. అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే అన్ని డేస్ ఉంటానని, బట్ 1 వీక్ది ఒకటే దాంట్లో షూట్ చేశానంటే అర్థం చేసుకోండి. వీడియోస్ ఎక్కువ అయిపోవడం వల్ల మెమొరీ ఫుల్ అయిపోయింది, ఎక్కువ లెందీగా నేను షూట్ చేయలేకపోతున్నాను. ఇంపార్టెంట్ అనేది మాత్రం క్లిప్ తీస్తున్నాను అన్నట్టు. ఆ ఫోన్ క్లీన్ చేయాలంటే వీడియోలు అప్లోడ్ చేయాలి కదా, అది అయిపోయింది. సో సండే రోజు అయితే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకొని ఇంకా కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. ఫస్ట్ బర్త్డే చేసుకొని ముంబైకి వెళ్తే మళ్ళీ మా ఫ్యామిలీ తోటి ఈ బర్త్డే చేసుకుంటున్నాం. మిన్ను బాబుది 4th బర్త్డే. సో ఇంకా ఆ రోజైతే డ్రెస్ తీసుకొని వచ్చాము. ఇది నెక్స్ట్ డే అండి. ఇంకా 2 పిల్లల్ని ఓన్లీ ఇంకా నేను, మా పొట్టిది అయితే పోట్లేము, వాళ్ళ బాబాయి వాళ్ళ పిన్ని, మా 2 పిల్లలు వాళ్ళే టెంపుల్కి వెళ్తున్నారు. ఇంకా వాళ్ళే తీసుకెళ్తున్నారు. ఇంట్లో నాకు పని ఉందని కాదు కానీ కుదరలే నాకైతే టెంపుల్కి వెళ్ళడానికి. సో ఇంకా వాళ్ళ 4గురిని అయితే పంపించాను టెంపుల్కి వెళ్ళి, హనుమాన్ టెంపుల్కి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని రండి అనేసి. సో 2 మార్నింగ్ స్నానం చేసి, మా పిల్లలకి హనుమాన్ అంటే చాలా ఇష్టము, సో నాకు కూడా ఇష్టము. అందుకే నేను సాటర్డే ఫాస్టింగ్ ఉంటాను. చిన్నప్పటి నుంచి ఎందుకో తెలియకుండా హనుమాన్ భక్తురాలు అయిపోయాను అన్నట్టు. సో అది ఇంకా ఇక్కడైతే మమ్మీ వంట చేస్తుంది. ఎవరినేం పిల్లట్లో ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్సే. టెంపుల్కి వెళ్ళేసి వచ్చారా. నల్గొండలో అయితే ఫుల్ ఎండలు ఉన్నాయండి. జూన్లో కూడా, అంటే వర్షాలు స్టార్ట్ అవ్వాల్సిన టైంలో కూడా ఫుల్ ఎండలు. తెలంగాణ అంటే చెప్పాల్సిందేం లేదు. ఫస్ట్ ఏమంటే ఏ చిన్న ఫంక్షన్ చేసినా ఏదైనా ఫస్ట్ నాన్ వెజ్ ఉండాల్సిందే, అది కూడా బగారా వేయాల్సిందే. మా తెలంగాణకు ఫేమస్ ఇదేనండి. ఏమంటారు, నాటుకోడికి కూడా బాగా తింటారు, కానీ ఎక్కువ తెలంగాణ ఫేమస్ అంటే బగారా రైస్ విత్ మటన్ అన్నట్టు. చాలా డేస్ అయింది మమ్మీ మటన్, అంటే మమ్మీ చేత మటన్ తినక. మా మమ్మీ నాన్ వెజ్ సూపర్ చేస్తారు. ఇంకా అంతే, వంటలంతా అయిపోయాయి కదా, ఇంకా కేక్ తీసుకొని వద్దాము అన్నట్టుగా బయటికి వెళ్తున్నాము. ఇది మా నల్గొండ రామాలయం అండి. హనుమాన్ పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ బాగా చేస్తారు, నల్గొండలో హనుమాన్ జయంతి బాగా చేస్తారు అన్నట్టు.
సో ఇంకా నెక్స్ట్ డే వెళ్ళాలి కదా, ఇప్పుడు ఊరికే వస్తున్నాము, రావడం పోవడము, పిల్లల స్కూల్ డిస్టర్బ్ అవుతున్నాయి. మా హస్బెండ్ కూడా తిడుతున్నారు. అంటే ముంబైలో ఉంటే ఇయర్లీ వన్స్ వచ్చేది, ఇక్కడ వచ్చినావు ఊరికే వెళ్తున్నావు, నన్ను ఒక్కడిని వదిలేసి నువ్వు వెళ్తా ఉన్నావు, పిల్లల స్కూల్ డిస్టర్బ్ అయిపోతుంది, ఇప్పుడు వచ్చినావు అంటే 2 months దాకా వెళ్ళొద్దు అన్నట్టు స్ట్రిక్ట్ వార్నింగ్ చేసి ఉండేనండి. సర్లే పిల్లల స్కూల్కి కూడా పోతాయిలే, ఎందుకు ఊరికే తిరగడం అనేసి నేను కూడా అనుకున్నాను. హాలిడేస్ ఉన్నప్పుడే వద్దామన్నట్టు, ఎంత దగ్గర ఉన్నా కూడా పిల్లల స్కూల్ బంద్ చేసుకుని వెళ్ళలేం కదా. ఇప్పుడు అన్ని ఫెస్టివల్సే ఉంటాయి, తెలంగాణ బోనాలని అవ్వని, అలాంటి హాలిడే అంటే ఎందుకు ఊరికి లీవ్స్ పెట్టడము, అలా ఇంపార్టెంట్ వాటికి పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చని. సో మళ్ళీ ఇప్పట్లో రావద్దనేసి ఇంకా కార బూందీ పిల్లలు తింటారు కదా, మన నల్గొండలో పుల్లారెడ్డి మాల్పూరి సూపర్ ఉంటుంది టేస్ట్. ఇంకొకటి 2 టేస్ట్ చేసేసి అక్కడి నుంచి కేక్ అయితే ఎప్పుడు ఈసారి కేకు ప్లెయిన్గా అంటే కూల్ కేకే కానీ ఫ్యాన్సీ లాగా కాకుండా నార్మల్గా ఇచ్చాను. ఇలా ఫస్ట్ టైం ఇవ్వడము. బట్ నాకు అర్థమైంది ఏంటంటే, మీరు ఎప్పుడు కూల్ కేక్ ఆర్డర్ పెట్టుకున్నా కూడా ఫ్యాన్సీ ఇవ్వకండి. ఫ్యాన్సీ అంటే డిఫరెంట్ స్టైల్స్, అంటే మిక్కీ మౌజ్ అలాంటివి ఇస్తాను చూడండి. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే క్రీమ్ ఎక్కువ ఉండి బన్ను తక్కువ ఉంటుంది. నాకు తెలియకుండా ఈసారి ఏమొద్దు అంటే వస్తామా రామా, లేదంటే మమ్మీ వాళ్ళని హైదరాబాద్కి అందరినీ పిలిపిద్దామా అనే ఆలోచనలో మాకుండి, నేను కూడా పెద్దగా ఎలాంటి డిజైన్గా ఇద్దాం అనుకోలే, అందుకే ప్లెయిన్గానే కేక్ ఇచ్చాము సింపుల్గానే. బట్ ఇదే బాగుందండి, నాకైతే మంచిగా టేస్ట్ కూడా బన్ ఎక్కువ దొరికింది, క్రీమ్ ఎక్కువ అనిపించలే, ఓన్లీ పైన ఒక లేయర్ తప్ప. మీరు కూడా ఎప్పుడు కూల్ కేక్ ఆర్డర్ ఇచ్చిన ఫ్యాన్సీ ఇవ్వకండి, అవి సోకులకే చూడ్డానికే తప్ప అస్సలు టేస్ట్ ఉండదు, అంతా క్రీమే ఉంటుంది. ఈసారి కేక్ అయితే మేము బటర్ స్కాచ్ ఫ్లేవర్ ఇచ్చాను, నా ఫేవరెట్ ఫ్లేవరు, నాకు నచ్చిందే ఇచ్చాను. అండ్ టేస్ట్ బాగుంటుంది, ఎవరైనా తినేసేయచ్చు. సో ఇంకా కాలనీలో ఉన్న పిల్లలందరినీ పిలిపించేసి, వర్షం అండి, మేము ఏ ఫంక్షన్ చేసుకుందామన్నా వర్షం వస్తుంది, అసలు కేక్ కటింగ్ అవుతుందా, ఫుల్ గాలి వర్షం, కరెంటు పోతుంది, అంతా చేసుకొని పెద్ద డిస్టర్బెన్స్ అయిపోయింది వర్షము. సో ఇంకా పిల్లలతో అయితే ఫాస్ట్గా కేక్ కటింగ్ చేసాం, కరెంటు పోతే రాదు కదా అందుకని. సో పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా మా కన్నయ్య అయితే నా బర్త్డే ఎప్పుడు చేస్తారు ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ దగ్గర, నాకు వీళ్ళందరూ వస్తారు, ఎందుకంటే 3 years అక్కడికి వెళ్ళి ఎవ్వరం లేకుండా మాకు మేమే అయిపోయింది కదా, అలా ఇంకా మంచిగా ప్లానెడ్గా చేయలే, నెక్స్ట్ టైం మంచిగా చేయాలనిపించింది. అనుకోకుండా వస్తామా రామా, కన్నయ్యకి లీవ్ ఇస్తారా, అలాగే మా హస్బెండ్కి లీవ్ ఇస్తారన్న ఆలోచనతో సడన్గా వచ్చాము. రూమ్ అంతా సర్ది 2-3 రోజులు అయింది కదండి, అక్కడంతా అలసిపోవడం, రూమ్ సర్దడానికి 1 week పట్టింది. 2 daysలోనే మిన్ను బర్త్డే వచ్చింది. సో అందుకని పెద్దగా నేనేం ప్లాన్ చేసుకోలేదు అన్నట్టు, ఇంకా కాకపోతే అందరిలో చేసుకుంటే అయిపోతుందిలే, ఇంకా పెద్దగా ఏముందిలే అనుకున్నాను. సో ఫైనల్ ఎంత కేక్ అందరు వచ్చి తినపెట్టినా తినట్లే, మా మిన్నునే తీసుకొని తింటా ఉండు, అందుకే పక్కన పెట్టి ఇస్తాము. ఇంకా వాళ్ళ నాని, వాళ్ళ బాబాయ్, ఇంకా మమ్మీ, ఓన్లీ మా ఫ్యామిలీ వరకే, పెద్దమ్మ మేము వరకే పిలుచుకున్నాము. ఈ వర్షం రావడం వల్ల కూడా పిలిచిన వాళ్ళు కూడా అంటే కాలనీ పిల్లలు కూడా సరిగా రాలేకపోయారు, వర్షం వచ్చింది ఆ రోజు. సో ఇది మొత్తానికైతే ఇలా సింపుల్గా చేసుకున్న, హ్యాపీగా చేసుకోండు మిన్ను. అంటే అక్కడ ఉన్నన్ని రోజులు ఏదో చిన్న ఫస్ట్ బర్త్డే చేసుకొని వెళ్ళినాం కదా, ఇంతమంది వస్తే ఇంత ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు. అక్కడ ఓన్లీ మేము బీచ్కి వెళ్ళేది, కట్ చేసేది, వచ్చేది, ఇదే ఉండే. బట్ వాళ్ళు గిఫ్ట్స్ ఇస్తుంటే భలే హ్యాపీగా అయ్యిండండి, అందరు కేక్ పెడుతుంటే ఫుల్ ఖుషి అయ్యిండు, బాగా అనిపించింది నాకు. ఇంకా వాళ్ళ అక్క అయితే మిన్నుని మొన్న ఆడపిల్లలాగా చేసినాం కదా అదే ఇచ్చింది. ఇంకొంచెం లేట్ అయితే మిన్ను రెడీ కాకపోదు అండి. ఫైనల్లీ మిన్నుని అయితే ఆడపిల్లలాగా చేయాలనే కోరిక నాకైతే నెరవేరింది. సక్సెస్ఫుల్గా అయితే బర్త్డే అయితే అయిపోయింది. అంత అయిపోయినాక వర్షం వచ్చింది, కరెంటు పోయింది, అమ్మయ్య అనిపించింది. ఇంకా ఆషాఢం కదా, నెక్స్ట్ డే అయితే ఇంకేం చేయాలో అర్థం కాక, ఆల్రెడీ ముందు రోజు నాకు మిగిలిపోయిన కూరలు, అన్నం అన్నీ ఉంటాయి. సో అందుకనేసి ఇంకా డాడీ కూడా ఇంట్లోనే ఉన్నారని పొలం దగ్గరికి ఊర్లోకి ఏం వెళ్ళలేదు. ఇంకా అందుకని మొత్తం పిల్లల ముందు పిచ్చిగా చేస్తురండి. అందుకని గోరింటాకు ముందు పెట్టాము, అందరం కలిసి తెంపేసాము, నేను కూడా తెంపాను.
జస్ట్ అట్ట కెమెరా కొంచెం సేపు పెట్టేశాను. సో ఇంకా మంచిగా చేతులకి నెత్తికి ఎక్స్పెషల్లీ తలకి పెట్టుకోవాలి. చాలా 1 year అయింది అనుకుంటా తలకి పెట్టుకోక. డాండ్రఫ్ పోతుందండి. సో అట్లా అని పెట్టేసుకుందాం అన్నట్టు కదా. జుట్టు కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. అంటే కొత్త ప్లేస్ కొత్త వాటర్ కదా, పడతలేదు. ఇంక ఈ కొడిపిల్లకి జ్వరం వచ్చింది. ఇదేందో నా మీదనే ఉంటుంది. అంత మంచిగా పడుకుంది చూడండి. జంతువులని ఎస్పెషల్లీ పెట్స్ని మనం ఎంత ప్రేమ చేస్తే అవి అంత దగ్గరకు వస్తాయి. సో అది మరి నెక్స్ట్ డే చనిపోయిందండి. ఏమైందో ఏమో, వాళ్ళు బాధపడ్డారు మా పిల్లలు. చెప్పాలా, నేను మండే రోజు బర్త్డే చేసుకొని ట్యూస్డే వెళ్దామని అనుకున్నాము. కానీ మిన్నుని కూడా స్కూల్లో జాయిన్ చేయాలి కదా. మిన్నుకి ఇప్పటివరకు నేను ఆధార్ కార్డే తీయలేదండి. ఆధార్ కార్డే లేదు మిన్నుకి. అది ఉండాలని సడన్గా మా హస్బెండ్ ఇంకా నన్ను ఉంచేశారు, ఉండమన్నారు. మళ్ళీ వెళ్ళి వస్తావు, అవన్నీ కంప్లీట్ చేసుకుంటా కన్నయ్య స్కూల్కి వెళ్ళి నేను పెద్దోడు స్కూల్కి వెళ్ళి నేను చెప్తాను అని అన్నారు. సో ఇంకా అమ్మయ్య అనిపించింది. మళ్ళీ ఇంకొక 3 days ఎక్స్టెండ్ అయినాయి కదా అని ఇంకా మమ్మీ అయితే మళ్ళీ ఇప్పుడు పోతే 2 నెలల దాకా రానంటున్నాం అనేసి మురుకులన్నీ పట్టిద్దాం, బియ్యం అంటే రేషన్ బియ్యం తోటి మురుకులు చేద్దాము, పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా అవుతుంది అని ఉండే. సో అదొక రోజు అయిపోయింది. పిండి పట్టడం అంతా ఒక రోజు, గోరింటాకు పెట్టుకోవడం ఒక రోజు అయిపోయింది. నెక్స్ట్ డే ఏంటంటే మమ్మీని తీసుకొని KFCకి వెళ్ళాము. ఊరికే మొన్న ఫంక్షన్ చేసుకున్నాం కదా, పార్టీ అంటున్నాం అన్నట్టు. శ్రీదేవిది బర్త్డే రోజు కూడా మేము మిస్ అయినాం కదా, మా చెల్లి వాళ్ళ పాపది. అందుకే ఇక పార్టీ ఇస్తానని తీసుకొని పోయింది. వెనస్డే రోజు ఆఫర్స్ ఉంటాయి కదా, 9 pieces 499 రూపీస్కే వచ్చిందండి. నార్మల్ కన్నా వెనస్డే వెళ్ళండి KFC. ఇంకా అందుకని ఇంకా పార్టీస్ అంటే ఇక అందరం వెళ్ళామన్నట్టు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు కదా. ఇక్కడికి వచ్చిన కానించి బయట ఫుడ్ కొంచెం ఎక్కువనే తింటున్నాను. కొంచెం ఒళ్ళు కూడా అయ్యింది లేండి, బొద్దుగానే అయ్యాను కదా. వర్కౌట్స్ చేయాలి. అక్కడికి వెళ్ళి రొటీన్ స్టార్ట్ అయిన తర్వాతకి కొంచెం మన ఫిట్నెస్ మీద కూడా ఇంపార్టెంట్ అంటే కేర్ తీసుకోవాలనిపించింది. తినొద్దు అంటే నేను ఎక్కువ ఏం తినలేను లేండి, వెళ్తాను కానీ లైట్గానే తినగలను. నా పొట్ట ఎక్కువ బయట ఫుడ్ తీసుకోదు. బేసిక్గానే నేను బయట ఫుడ్ తినను. ఈ మధ్య ఏమైందంటే ఇంకా ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయాక బయట ఫుడ్ తింటే స్టమక్ పెయిన్ రావడము, ఎందుకు ఒకసారి మళ్ళీ చెక్ చేయించుకోవాలి, మోషన్స్ అవ్వడము, స్టమక్ అంతా నొప్పి రావడం అట్లా అవుతుంది. అందుకే ఇంకా నేను జస్ట్ అట్లా వీడియో కోసము ఫోజ్ పెడతాను కానీ ఎక్కువ తినను. మా మమ్మీ అదే తిడతారు, నువ్వు వీడియో బంద్ చేసి తృప్తిగా తినే ఒక్క ముద్దైనా తృప్తిగా తినవు అంటది. అందుకే నేను మా మమ్మీ మా ఫ్యామిలీ ముందు ఎక్కువ కెమెరా పెట్టను, తిను అంటారు. అందుకే నేను ఎక్కువ చూయించను. తిడతారు కెమెరా సెల్ ఫోన్ పట్టుకుంటే. ఇప్పటికీ మా పేరెంట్స్కి మేము భయపడతామండి. స్టిల్ అదేంటో ఏమో, మన పిల్లలు మనకు భయపడరు కానీ మన పేరెంట్స్కి మనమైతే ఇప్పటికీ భయపడతాం కదా. మీరు ఇంతేనా? నాకు తెలిసి 90s కిడ్స్ అందరం అంతే. సో ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా KFC తిన్న తర్వాతకి మమ్మీ మంచిగా మనీ ఇచ్చింది, థమ్స్అప్ తెచ్చుకోండి అనేసి. ఇంకా థమ్స్అప్ అంతా తీసుకొచ్చుకొని తాగేసుకున్నాం. అమ్మ పుట్టినిల్లు అదొక్కటి ఉండాలండి ఆడపిల్లకి, ఫుల్ హ్యాపీ ఉంటుంది. మా మమ్మీ ఒక పని తర్వాత ఒకటి మేం చేస్తామన్నా కూడా చెయ్యనీయకుండా స్టిల్ ఇప్పటికీను మా మమ్మీ తన పనులు మా పనులు అన్నీ చేస్తారు అన్నట్టు. సో ఏదైనా ఇప్పుడు నవేడేస్ కొంతమంది మెసేజ్ కూడా చేస్తారు నాకు, పేరెంట్స్ పుట్టినిల్లు అంతా మంచిగా ఉండట్లేదు, పేరెంట్స్ కూడా ఎక్కువ లవ్ చూపించట్లేదని. మా విషయంలో అయితే మేము లక్కీనే. మా మమ్మీ వాళ్ళు నన్ను మచ్చలని ఇప్పటివరకు అయితే హ్యాపీగా చూసుకుంటే హ్యాపీగా ఉంటాము. సో అది ఆ రోజు మురుకులు చేసుకున్నామా, నైట్ మురుకులు చేసుకొని నెక్స్ట్ డే సాటర్డే రోజు ఎక్కామండి. సండే కూడా ఉందాం అనుకున్నాం కానీ వచ్చి 9 days అవుతుందని. సో ఇంకా నేను ఒక్కదానే ఈసారి ఇంకా మమ్మీ వాళ్ళు పొలం నాటు వేయాలనేసి, మమ్మీ కూడా రావట్లేదు, నేనే ఇంకా అలవాటు చేసుకోవాలి కదా రావడం పోవడం అనేసి. ఎల్బీ నగర్ దాకా మంచిగా వస్తున్నాను. ఇక్కడి నుంచి మా ఇంటి దగ్గర నుంచి ఎల్బీ నగర్కి ఎంత దూరం ఉందో, ఎల్బీ నగర్ నుంచి మేము ఉండే రూమ్కి అంత దూరం ఉంది. ఇంకా ఆటో బుక్ చేసుకున్నాము. అంటే లగేజ్ ఉందని వెనకాల మా హస్బెండ్ వచ్చారు. ఇంక ఇక్కడ దింపేసి తను ఇప్పుడు 1 time చేస్తాము, ఆల్మోస్ట్ 11:30 అయింది కదా అని ఏదన్నా కర్రీ పప్పు లాంటివి తీసుకొని రమ్మన్నాను, సాటర్డే కాబట్టి. సో ఇంకా తినేసి
పడుకోవాలి. ఇప్పటి నుంచి ఇంక వెళ్ళను, ఏదైనా ఫెస్టివల్ ఉంటేనే వెళ్తాను. పిల్లల స్కూల్ ఇప్పటికే కన్నా ఇది ఫస్ట్ డే ఒకరోజు వెళ్ళాడా, 5 రోజులు లీవ్ అయిపోయింది. నాకు అదొక గిల్టీ ఫీలింగ్ ఉంది, అయ్యో అని. సో ఇంకా ఆధార్ కార్డు తీయడము, ఆ చిన్న చిన్న మిస్లేనియస్ వర్క్స్ అన్నీ ఉండే, సో అదన్నీ